నగరంలోని అల్మాస్పేట సర్కిల్లో విగ్రహం ఏర్పాటు అంశంపై వివిధ వర్గాల మధ్య అభిప్రాయ భేదాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ నేతలు, ఇతర సంఘాల ప్రతినిధులు కలెక్టర్ కార్యాలయం వద్ద వినతి పత్రం సమర్పించారు. ప్రాంతాభివృద్ధికి తోడ్పడిన ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని వారు సూచించారు. కార్యక్రమంలో ఈ సందర్భంగా బీజేపీ నేతలతో కేటీవీ ప్రతినిధి వినోద్ ఫేస్ టు ఫేస్. అది పద్ధతి కాదు కదా. లోగోలు చేయమని చెప్పినారు. లోగోలు చేయమని ఇబ్బంది పెట్టేది ఏం లేదు సార్. ఈరోజు కడప కలెక్టర్ కార్యాలయాన్ని భారత జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు మరియు హిందూ సంఘాలు మూకుమ్మడిగా ముట్టడించి వారి కడప నగరంలో అల్మాస్పేట సర్కిల్లో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ వారు ఈరోజు కలెక్టర్ వారికి విన్నవించుకోవడం జరిగింది. దీనిపైన జిల్లా అధ్యక్షులు వారిని అడిగి కొన్ని వివరాలు చెప్పండి. మొత్తం మీద చూసుకుంటే ఈరోజు ఎందుకు ఇంత ఇదిగా టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని పెట్టడాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు? ఈ మధ్యకాలంలో లాస్ట్ చివరి పాలకవర్గ సమావేశము జనరల్ బాడీ మీటింగ్లో 52వ అంశంగా వైసీపీ కార్పొరేటర్స్ మాత్రమే పాల్గొని దీన్ని ఏకపక్ష తీర్మానంగా ఏర్పాటు చేయడం జరిగింది. అల్మాస్పేట సర్కిల్లో టిప్పు సుల్తాన్ సర్కిల్గా ఏర్పాటు చేయాలని. దీనికి ఒక ఎంఐఎం నాయకుడు ఏదైతే మత ఛాందస్వాదులు ఏదైతే 15 నిమిషాలు టైం ఇస్తే మా హిందూ సమాజాన్ని మొత్తం అంతా పోతాం, మొత్తం తుడిచేస్తామనేటువంటి అటువంటి పార్టీ నాయకులు ఇక్కడ కడప నగరంలో ఒక కమిషనర్ గారికి ఫోన్ చేసి పోలీసు వర్గాన్ని కానీ లేకుండా అంటే బ్యూరోక్రాట్స్ని కానీ తక్కువ అంచనా వేస్తూ పోలీసులు పని పాట లేకుండా ఉండారు, వాళ్ళు ఏం చేస్తారనడము, బ్యూరోక్రాట్స్ మేమందరం వేలాది మందిగా లక్షలాది మందిగా తరలి వస్తే వాళ్ళు ఏం చేస్తారనడము, ఇది మేము ఖండిస్తున్నాము. టిప్పు సుల్తాన్ అనేటువంటి వ్యక్తి భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను మరియు ఆడపడుచుల యొక్క మానప్రాణాలను హరించినటువంటి వ్యక్తి. ఇటువంటి ఇంత దేశద్రోహి సంస్కృతి సాంప్రదాయాలను దోచేసినటువంటి వ్యక్తి యొక్క విగ్రహాలను కానీ సర్కిల్స్ను కానీ ఏర్పాటు చేయడం మేము హిందూ సంఘాలైనా సరే, ఎన్డీఏ కూటమి పక్షాలైనటువంటి బీజేపీ, తెలుగుదేశము, జనసేన అయినా సరే ఎవరు ఒప్పుకోరు. మేము ఇంతకుముందే చెప్పాం. ఆల్రెడీ ప్రొద్దుటూరు పట్టణంలో దీనిపై పెద్దగా జరిగి అక్కడ కూడా విగ్రహ ఏర్పాటును విరమించుకోవడం జరిగింది. దీనికి రాచమల్లు గారికి కూడా అక్కడికి అవగాహన ఉండి ఉంటుంది. వైసీపీ అక్కడ ఎమ్మెల్యేనే, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు కూడా వైసీపీ వాళ్ళే. కేవలం ముస్లిమ్స్ యొక్క ఓట్ల కోసం, అందులోనూ ముస్లిమ్స్లలోనే తీవ్రవాద భావం కలిగినటువంటి మత ఛాందస్వాదులైనటువంటి వ్యక్తులను ప్రోత్సహిస్తూ వాళ్ళను మత ఛాందస్వాదులుగా తయారు చేస్తూ ఇక్కడ ఉగ్రవాద చర్యలకు, మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా వైసీపీ వారు ప్రయత్నిస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఇటువంటి దేశద్రోహుల వ్యక్తుల యొక్క పేర్లు కానీ విగ్రహాలు కానీ ఏర్పాటు చేయకూడదు. ఏర్పాటు చేయాలనుకుంటే అబ్దుల్ కలాం గారు కానీ ఇంకా ఎవరైనా సరే భారతదేశం పోరాడినటువంటి వ్యక్తుల యొక్క విగ్రహాలను పెట్టండి, మేము స్వాగతిస్తాం. మేము దానికి కూడా సహాయ చేపడతాం. ఇదే మొత్తానికి చూసుకుంటే జిల్లా అధ్యక్షుల వారు చెప్పడం ఏమంటే, ఇక ముస్లిం దేశభక్తులు ఎవరైతే ఉన్నారో భారతదేశానికి కృషి చేసినటువంటి నాయకుల పేర్లు కానీ విగ్రహాలు సర్కిళ్ళకు కానీ పెట్టచ్చు అనేది మంచి వాదన. కానీ ఇలాంటి దేశద్రోహులు, టిప్పు సుల్తాన్ లాంటి వాళ్ళు భారతదేశంలో ఎంతోమంది మహిళలను, గుళ్లను, విద్యాలయాలను కూల్చినటువంటి వ్యక్తులను పెట్టడము వైసీపీ ఎంఐ యొక్క రాజకీయ కుట్రలో భాగంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వీరి విన్యాసాలు ఉన్నాయని చెప్పేసి వారు చెప్పుకొస్తున్నారు. దీన్ని ఖండించే విధంగా ఈరోజు కలెక్టర్ వారికి వారు ఒక విన్నపం రూపంలో కూడా విన్నవించుకోవడం జరిగింది. సో కెమెరామెన్ శ్యామ్తో వినోద్, కేటీవీ కడప.